ఏపీలో 3 రోజులుగా ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. స్పెషాలిటీ ఆసుపత్రులన్నీ ట్రీట్మెంట్ ఆపేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 450 స్పెషాలిటీ ఆసుపత్రులున్నాయి. స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు లేకపోవడంతో రోగులు ట్రస్ట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు. 2,700 కోట్ల పెండింగ్ బకాయిలతో హాస్పిటల్స్ నిర్వహణ కష్టతరంగా మారిందని స్పెషాలిటీ హాస్పిటల్స్ చెబుతున్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన 250 కోట్లు చాలా హాస్పిటల్స్కు రాలేదని అంటున్నాయి. కూటమి ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు సంప్రదించినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నాయి. కలెక్టర్లను, ప్రభుత్వ పెద్దలను, అధికారుల్ని కలిసి అలసిపోయామని, అందుకే సమ్మె అనివార్యమైందని స్పెషాలిటీ హాస్పిటల్స్ చెబుతున్నాయి. ఏపీలో 3 రోజులుగా ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. స్పెషాలిటీ ఆసుపత్రులన్నీ ట్రీట్మెంట్ ఆపేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 450 స్పెషాలిటీ ఆసుపత్రులున్నాయి. స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు లేకపోవడంతో రోగులు ట్రస్ట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు. 2,700 కోట్ల పెండింగ్ బకాయిలతో హాస్పిటల్స్ నిర్వహణ కష్టతరంగా మారిందని స్పెషాలిటీ హాస్పిటల్స్ చెబుతున్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన 250 కోట్లు చాలా హాస్పిటల్స్కు రాలేదని అంటున్నాయి. కూటమి ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు సంప్రదించినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నాయి. కలెక్టర్లను, ప్రభుత్వ పెద్దలను, అధికారుల్ని కలిసి అలసిపోయామని, అందుకే సమ్మె అనివార్యమైందని స్పెషాలిటీ హాస్పిటల్స్ చెబుతున్నాయి. ఏపీలో 3 రోజులుగా ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. స్పెషాలిటీ ఆసుపత్రులన్నీ ట్రీట్మెంట్ ఆపేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 450 స్పెషాలిటీ ఆసుపత్రులున్నాయి. స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు లేకపోవడంతో రోగులు ట్రస్ట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు. 2,700 కోట్ల పెండింగ్ బకాయిలతో హాస్పిటల్స్ నిర్వహణ కష్టతరంగా మారిందని స్పెషాలిటీ హాస్పిటల్స్ చెబుతున్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన 250 కోట్లు చాలా హాస్పిటల్స్కు రాలేదని అంటున్నాయి. కూటమి ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు సంప్రదించినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నాయి. కలెక్టర్లను, ప్రభుత్వ పెద్దలను, అధికారుల్ని కలిసి అలసిపోయామని, అందుకే సమ్మె అనివార్యమైందని స్పెషాలిటీ హాస్పిటల్స్ చెబుతున్నాయి.